అధ్యక్ష, గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి దీంట్లో ప్రభుత్వానికి కూడా రాబడి వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అది పెండింగ్లో ఉంది. లీగల్ సంబంధించిన అంశం విషయంలో కొన్ని అడ్డొస్తూ ఉన్నాయి. ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి వెంటనే దాన్ని పరిష్కారం చేయమని కోరుతా ఉన్నారు. వి విల్ యాక్ట్ ఫాస్ట్ ఆన్ ఇట్. వి విల్ ట్రై టు సీ దట్ ఇట్ గోస్ యాజ్ పర్ దిస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. సార్ అధ్యక్ష, ఇంకోటి కూడా బిల్డింగ్స్ ఇంకా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా చాలామంది కూడా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటున్నారని చెప్పారు. we took that cognizance of that issue. ఇప్పుడు మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడే, వారి నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాము అధ్యక్ష. ఎక్కడైతే బిల్డింగ్స్ కట్టుకొని రెగ్యులరైజేషన్ కాకుండా అదేవిధంగా ట్యాక్స్ కూడా కట్టకుండా మరి మనకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా కూడా వాడుతూ ఉన్నారు. దానికి కరెక్ట్గా దాని ఎవాల్యుయేషన్ చేసి ఆ రెగ్యులరైజేషన్ కాకుండా ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నారు కనుక కట్టుకున్న పరిమితుల మేరకు వారిని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. మూడో అంశం అధ్యక్ష, చంద్రాయనగుట్ట నియోజకవర్గానికి సంబంధించి ఫ్లైఓవర్, టోలీ చౌకీ ఫ్లైఓవర్ or road widening, whatever you have mentioned, we will tell our officers immediately to have a review about it and know the status, and will like to brief you up, and immediately, as our honorable chief minister has already promised on this floor of the house, we would be taking it up very fast. మల్రెడ్డి రంగారెడ్డి గారు అదే విధంగా ఇంకోటి చెప్పారు, అంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, అక్బరుద్దీన్ గారు చెప్పారు, స్టాఫ్ సంబంధించి ఈరోజు ఒకసారి మనం చూస్తే హౌ సీరియస్ ఇస్ దిస్ గవర్నమెంట్. అధ్యక్ష, మేము ఇద్దరు సీనియర్ అధికారులని జోనల్ కమిషనర్స్గా, అడిషనల్ కమిషనర్స్గా కూడా ఈ మధ్యలో నియామకం చేసుకొని మరి అదేవిధంగా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఒక 8 మందిని జోనల్ కమిషనర్స్ కూడా వేయటం జరిగింది. ద బేసిక్ ఇంటెంట్ ఈజ్ సీరియస్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, వారికి ఉన్న పరిపాలన అనుభవం కూడా. ఇప్పుడు మేము చేపట్టే ఈ 300 వార్డ్స్కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత కింది స్థాయి స్టాఫ్ సంబంధించి ఇప్పుడే మేము జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం. డెఫినెట్లీ ఇట్స్ థాట్ ప్రొవోకింగ్, బికాజ్ వీ డూ హ్యావ్, ఈ మధ్యలో కూడా చూసాం అధ్యక్ష, కలెక్టరేట్లు 33 కలెక్టరేట్లు కట్టారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, కలెక్టరేట్లో స్టాఫ్ లేకుండా ఉండే, కలెక్టరేట్లో కనీసం స్టాఫ్ లేకుండా ఉంటే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున మేము రిక్రూట్మెంట్ పాలసీని చేపట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టి ఈరోజు రిక్రూట్మెంట్ జరిపితే అక్కడ ఉన్న పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి కలెక్టరేట్స్కి ఈరోజు స్టాఫ్ ఇప్పించే కార్యక్రమం చేశాం. సో ఈ విధంగా కాకుండా ఉండే కార్యక్రమంలో ఈరోజు ఏవైతే 300లకు సంబంధించిన వార్డ్స్ కావాల్సిన స్టాఫ్ ఏ విధంగా ఉండాలి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూరిచ్చే ముందుకెళ్తామని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్టాఫ్ లేరు అనే అంశం రావద్దు. ఎందుకంటే వీ జస్ట్ వాంట్స్ టు సీ దట్ ఇట్ షుడ్ బి హైదరాబాద్, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ షుడ్ బి ఏ మోడల్ సిటీ. శానిటేషన్ విషయంలో చెప్పారు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, సీవరేజ్కి సంబంధించిన అంశం విషయంలో వారు ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక యూనిఫామిటీని తీసుకురావడానికి దానికి కావాల్సిన నిధులు అంటారు, ఆ నిధులు ఏ విధంగా సమకూర్చాలి, బడ్జెట్లో ఏ విధంగా దాని సమానంగా ఇప్పుడు 1,34,00,000 మంది ఇక్కడ ఉంటున్న ప్రదేశంలో ఆ స్థాయిలో నిధులు పెట్టాలని గత సంవత్సరం కూడా చూశారు అధ్యక్ష. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 10,000 and above బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈసారి కూడా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. మరి గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తూ ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు చర్చ జరుగుతుంది,
గ్రామీణ ప్రాంతంలో ఉపాధి గురించి ఉపాధి హామీ పథకానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తా ఉంది మా సీతక్క గారు చెప్తారు. దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. మీరా సార్ మాట్లాడేది? జాతీయ ఉపాధి హామీ గురించి వారా సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే లేని విధంగా ఒక పథకాన్ని చట్టబద్ధంగా పథకాన్ని తీసుకొస్తే మహాత్మా గాంధీ లాంటి మనం ఎవరి కిందనైతే మనం ఈరోజు శాసనసభ ప్రాంగణం ఉందో అక్కడ ఆయన పేరు తీసేసిన అధ్యక్ష. మీనింగ్ ఉందా అధ్యక్ష? వారంతా సీతక్క గారు చెప్తారు. దాన్ని తూట్లు పడిచే కార్యక్రమం చేసి మీరు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ప్రజానికానికి విలీనం కాబడ్డ ఈ గ్రామాలకు సంబంధించిన వారికి ఉపాధి ఏ విధంగా పెంచాలి, దానికి ఏం చేస్తా ఉన్నాం? వారిలో నైపుణ్యం పెంచడానికి, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చాలా పవర్ఫుల్ లీడర్ అధ్యక్ష బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు. అక్కడ వారు మోడీ గారికి అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏ విధంగానైతే కన్విక్షన్ తో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చామో అర్బన్ ప్రాంతానికి కూడా ఉపాధి హామీ పథకం తెమ్మనంటున్నాం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం మేము కూడా తోడ్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు మేము కూడా ఎందుకంటే వారు చెప్తే అక్కడ వినే కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారిని కూడా దీని గురించి కూడా ప్రస్తావన చేయండి. ఉపాధి ఎవరికైతే పోతుందో వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలనో దానికి ఆలోచన చేసి ముందుకెళ్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ 3 బిల్లులను కూడా ట్యాక్సెస్ ఏం పెంచలేదు అధ్యక్ష. ట్యాక్స్ పెంచే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు. రెగ్యులారిటీ, యూనిఫామిటీ, వారి పౌరులకు సంబంధించిన అంశం ఇచ్చిన అవసరాల గురించి వారికి కావాల్సిన తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ సభ్యులకు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి బిల్లు పాస్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నది.